కర్బూజా కాయని కట్ చేసేసి గింజలు తీసేస్తాం. ఒక చిన్న గరిటె తీసుకుని కర్బూజా అంతటిని లోపల గుజ్జు అంతటిని తోడేసి తీసుకుంటాం. ఎందుకంటే కర్బూజా తోడగా వచ్చిన డిప్ ఏదైతే ఉంటుందో అందులోనే కర్బూజా స్మూతీ పోసి కూడా త్రాగొచ్చు స్పెషల్గా. అందుకని ఇలా తీయవలసి వచ్చిందనమాట. కర్బూజా ముక్కలు అట్లా తీసిన తర్వాత పక్కన పెట్టుకుంటాం. నానబెట్టిన జీడిపప్పు మిక్సీ జార్లో వేసాం. కర్బూజా ముక్కలు మంచిగా పండిందైతే కలర్ అట్లా ఉంటుంది, చాలా టేస్ట్ బాగుంటుంది అట్లా ఉంటే కలర్. ఒక తిప్పిన తర్వాత ముక్కలు కొద్దిగా మెత్తగా అయిన తర్వాత మూత తీసి అందులో కొబ్బరి పాలు, మామూలు పాలు బదులు కొబ్బరి పాలు పోస్తే చాలా బాగుంటుంది అనమాట కర్బూజా స్మూతీకి. తేనె మళ్ళీ మిక్సీ తిప్పితే మెత్తగా నలిగే వరకు ఉంచి కర్బూజా స్మూతీ తయారైపోతుంది. ఈ కర్బూజా స్మూతీ అనేది హై సోడియం స్మూతీ అనొచ్చు. 100 గ్రామ్స్ కర్బూజాలో 105 మిల్లీగ్రామ్ సోడియం ఉంటుంది. కొబ్బరి నీళ్ళల్లో ఎంత సోడియం ఉంటుందో సేమ్ ఈక్వల్గా